వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతిం చేరగా నవవరుణ స్వాగతం. మా తండ్రి సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పాదములకు స్తోత్రము నాయనా. నీ అనాది సంకల్పం చొప్పున ఈరోజు ప్రభు నా తన వివాహ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రము నాయనా. ఇదిగో ప్రభు నా తను వచ్చిన బంధువులను శైలాభిలాషులను అందరినీ మీరు ఆశీర్వదించండి. నడిపిస్తున్న దైవజనులను ప్రభు నీ చేతిలో అయా నా తన మీ యొక్క ఆత్మ నడిపింపులు ఉంచుకొని ప్రభు వివాహ కార్యక్రమం అంతా కూడా ఘనముగా మహిమకరముగా జరిగించి సహాయము చేయమని అయా నా తన ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ఆది నుండి అంతం వరకు మీరే నాయకునిగా యజమానునిగా ఉండి సహాయం దయచేయమని కనిపించట్లేదు. ఎక్కడ వరకు ఉన్నారో అందరం ఒకసారి చేతులు ఎత్తి కాబోయేటటువంటి నూతన అని మధ్యలో ఉన్నటువంటి డానియల్ ప్రభు నామమున కూడి వచ్చిన వారికి ప్రభు నామమున శుభములు ప్రకటన చేస్తున్నారంటే పరిశుద్ధ వివాహం ఎప్పుడవుద్ది? ఆయన మాటలు విని వాటిని గైకొని వాటిని బట్టి నడుచుకుంటేనే అది పరిశుద్ధ వివాహముగా
గుర్తించబడుతున్నది. అటువంటి పరిశుద్ధ వివాహమును లో జతపడుచున్న ఇరువురిని దేవుని నామమున ఆయన మాటలు విని సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి నూతన వధువరులను మీరు ఆశీర్వదించండి. వారు ఉద్దేశించి ప్రభా దైవ సేవకులు మీ పక్షముగా నిలబడుతుండగా వారికి కావలసినటువంటి చక్కని వర్తమానం పరలోకము నుండి మీ దైవ దాసుల ద్వారా మీరు అనుగ్రహించండి. చక్కగా నూతనంగా జతపరచబడుతున్న వారు ఈ వాక్యాలను విని వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకొని వారి కుటుంబాన్ని కట్టడానికి సహాయం చేయండి. ఈ పరిశుద్ధ వివాహం అంతయు మీరు ఆశీర్వాదం. నూతన వారిరువురు మరి ఈ దినమున వారు కుటుంబముగా కట్టబడడానికి వారు సిద్ధపడి వేదిక మీదకి వచ్చారు. మనందరం కూడా వారిరువురిని ఒక కుటుంబంగా కట్టబడడం చూడాలని, వారిని దీవించాలని వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి ఈ వివాహాన్ని గురించి ఒక మాట మనం చదువుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి మొదటి పుస్తకము ఆది కాండము. ఆది కాండము అని అంటే అన్నిటి యొక్క ఆరంభము ఈ గ్రంథములోనే ఉన్నది. ఈ గ్రంథములోనే మానవుని యొక్క జీవితము, ఈ సృష్టి ఏ విధంగా జరిగింది, సమస్త విషయాలు కూడా అన్నిటి ప్రారంభాలు ఎక్కడ ఉన్నాయంటే ఆది కాండంలోనే ఉన్నాయి. మనం చదివినటువంటి వాక్యానుసారంగా ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఈ లేఖనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ వివాహం అనేటువంటి దాన్ని దేవుడే ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చెప్పగలం దేవుడు ఏర్పాటు చేశాడని వివాహాన్ని అని మనం చూస్తే ఇక్కడ వాక్యంలో రాయబడినట్టు దేవుడు సమస్త సృష్టిని కూడా ఆయన సృష్టించాడు. సమస్తాన్ని కూడా సృష్టించాడు. సమస్తాన్ని సృష్టించిన తర్వాత దేవుడు అనుకున్నాడు, నా రూపంలో ఒక మానవుణ్ణి చేయాలని. దేవుడు ఏం చేశాడంటే నేల మట్టితో నరుని నిర్మించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ నరుని సృజించిన తర్వాత అన్నీ కూడా జతలుగా ఉన్నాయి. మానవుని చూసినప్పుడు మానవుడు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. అందుకని దేవుడు చూశాడంట, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అనుకున్నాడంట. అంటే ఏ మంచిది? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అంటే దేవుడు ఏమనుకున్నాడంటే అన్నీ చేశాడు, సృష్టి అంతా కూడా అంత మంచిగా ఉంది అని చెప్తూ వచ్చాడు. మానవుని దగ్గరికి వచ్చేసరికి మానవుని చూసి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. మరి ఈ సహాయము మరి ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలని దేవుడు ఆలోచించి మరి ఆది కాండంలో మనం అదే వాక్యంలో కానీ మనం చూసినట్లయితే మరి పురుషుని యొక్క ఇరువురు కూడా గ్రహించాలి. వారు గ్రహించి ఏం చేయాలంటే వారి మధ్యలో దేవునికి స్థానం ఉండాలి. వారి ఇరువురు కూడా ఏం చేయాలంటే దేవుని మాట వినేవారుగా ఉండాలి. వారు ఎప్పుడైతే దేవుని మాటని ఇరువురు వినేవారుగా ఉంటారో, దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉంటుందో, వారి మధ్యలో ఐక్యత ఉంటుంది, వారి మధ్యలో సమాధానం ఉంటుంది, వారి మధ్యలో సంతోషం ఉంటుంది దేవుడు ఉంటే. కాబట్టి అందుకని
ఈ నూతన వధువరులుగా జతపరచబడుతున్న ఇరువురు కూడా ఏం గమనించాలంటే మమ్మల్ని ఇరువురిని కూడా ఒకటిగా చేసింది దేవుడే. కాబట్టి ఆ దేవుణ్ణి మేము మహిమపరచాలి, ఆ దేవుణ్ణి మేము గణపరచాలి. ఆ దేవుని యొక్క మాట ప్రభావ నిరూపమ. ఇంకొక రౌండ్ ఉంది, వెళ్ళేటప్పుడు చూసుకుందాం. పాడండి గట్టిగా. దీని రూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షింప కరుణా సముద్ర నరులను రక్షింప నరులను రక్షింప నరులను రక్షింప కరుణా సముద్ర పరిశుద్ధ నాత్మ వరమోలిడు నాత్మ ఆనంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరభక్తులకిడుమా జనక కుమారాత్మలను నేకదేవా జన పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. సుబ్బాయమ్మ గారుల కుమారుడు ప్రశాంతునకు జనకవరం పంగులూరు గ్రామ వాస్తవ్యులైన అట్లూరి నాగేశ్వరరావు గారు, రజనీ గారుల కుమార్తె నూతన, ఈ ఇద్దరు పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకై సభాస్థలిలో సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరు పరిశుద్ధ వివాహములో జతపరచబడుచుండగా ఈ ఏదైనా ఆటంకము అభ్యంతరం మీకెవరికైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయాలని తెలియజేస్తున్నాను. మ్యారేజ్ రిజిస్టర్గా మీకెవరికైనా ఈ ఇద్దరు వివాహం చేసుకోవటం మీకెవరికైనా ఏ విధమైన అభ్యంతరం, రావినోతుల వారికి కానీ పంగులూరు వారికి కానీ బంధుమిత్రులకు కానీ ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే తెలియజేయాలని మ్యారేజ్ రిజిస్టర్గా ఈ ప్రకటన చేస్తున్నాను. మేమందరం వారు జతపరచబడటం, డానియల్ గారు చక్కని మాట చెప్పారు, వాళ్ళు కట్టబడటం, కుటుంబంగా ఏర్పరచబడటం మేము ఆశిస్తున్నాం, ఆశీర్వదించడానికి వచ్చాం అన్న. మీరు మీ కుడి చేయెత్తి మీ సమ్మతి వీడియోలో పెడతారు, మిమ్మల్ని రోజు గుర్తొస్తారు, వాళ్ళు చూసినప్పుడు అంతా గుర్తొస్తారు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నూతన మీ సమ్మతిని కూడా ప్రశాంత్, నీకు ఎటువంటి అభ్యంతరం లేదుగా నూతన వివాహం చేసుకోవడానికి? ఎవరు నేను బలవంతం చేయలేదు కదా, ఏ ఆటంకం లేదు కదా? నూతన నీకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు కదా ప్రశాంత్ వివాహం చేసుకోవడానికి? లేదుగా, వెరీ గుడ్. అటైతే మీ ఇద్దరు సమ్మతిని కూడా తెలియజేసినందుకు సంతోషం. మరి వీరందరికీ అవునా? సరే ఓకే, మీరు సరిగ్గా వెళ్ళా చెప్పిద్దాం. గుడ్ గుడ్ గుడ్, లైన్లో ఉంటుంది, మీతో పని ఉంది నాకు. ఓకే, సంతోషం ప్రియులారా. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా వారి సమ్మతిని తెలియజేశారు. వారి సమ్మతిని తెలియజేస్తూ అంగీకరించారు. మీ ఇద్దరు కూడా మీ కుడి చెయ్యి ఈ సభకు చెప్పండి, మాకు ఇటువంటి ఆటంకం లేదని. కుడి చేయొద్దండి సార్, ఎత్తండి పైకి, ఎత్తు. ఇప్పటికే మాట్లాడలేదు అంటున్నారమ్మా, చెయ్యన్న పైకి ఎత్తు గట్టిగా. రైట్, వెరీ గుడ్. ఓహో, ఈ చెయ్యంత వరకు, రైట్, గుడ్. ఓకే, వాళ్ళిద్దరు సమ్మతులు కూడా తెలియజేశారు, చాలా సంతోషం. వధువరులకు శుభాలు, సంతోషం. దేవుని పిల్లలారా, ఈ సమయంలో ప్రశాంత్ విను, మరి దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహం ద్వారా నూతనను నీ భార్యనిగా చేసుకొని ఆమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును ఇతరుల నమ్మక మీ ఇద్దరు బ్రతుకాలం అంతయు నూతనకు భర్తగా ఉందివా? ఏమై ఉంటావో గట్టి చెప్పు. భర్తగా ఉంటావు, వెరీ గుడ్.
ఓకే. ఓకే. నూతన దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహంలో మరి ప్రశాంత్ని భర్తగా స్వీకరించి నీ బ్రతుకు కాలం అంతయు ఆయన్ని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును అన్ని విషయాల్లో ఆయనకు లోబడి నీ జీవిత కాలం అంతయు ప్రశాంతునకు భార్యగా ఉందువా? గట్టిగా చెప్పమ్మా. మైక్ దగ్గర పెట్టుకున్నట్టు దగ్గర పెట్టుకో. రాగమూర్తి వాళ్ళకి కొంచెం వినపట్లేదంట. వినపడదు, ఇప్పుడు బాగా వినపడుతుంది ఏమా? రైట్. భార్యగా తల్లిదండ్రులు పరమానందం గారిని, సుబ్బాయమ్మ గారిని, అలాగే నూతనను ప్రశాంత్కి ఇచ్చి వివాహం జరిగించడానికి వారి యొక్క తల్లిదండ్రులు నాగేశ్వరరావు గారు, రజనీ గారు, ఆ దంపతులు ఈ దంపతులు ఇద్దరు చాట్ల పరమానందం. ఈయనేమవుతాడు మీకు? ఈ కుమారుడు అట్లూరు నాగేశ్వరరావు. ఏమవుతుంది అమ్మాయి మీకు? కూతురు. ఏమో మీరు ఆ పక్కన రజనీయా? సంతోషం. ఓకే. మరి నాగేశ్వరరావు గారు, పరమానందం గారు, సుబ్బాయమ్మ గారి వీరి కుమారుడైన ప్రశాంత్నకు మీ అమ్మాయి అయిన నూతనను ఆయనకు ప్రశాంత్కు భార్యగా, వారి ఇంటి కోడలుగా మీరు అప్పగించడానికి మీకు ఇష్టమేనా? ఎడి చెప్పు. ఇష్టమే. ఏమ్మా రజనీ, నువ్వు ఎందుకు నువ్వే రేపు నువ్వు చూడాల్సింది? అవునా కాదు? రైట్. ఏందేమి లేదు, ఆయన తెచ్చిస్తాడు, నువ్వే చూడాలా? రైట్, వెరీ గుడ్. నీకు ఇష్టమే కమ్మా, అందుకే ఇద్దరిని పిలిచారు. రైట్. పరమానందం గారు, మరి మీ కుమారుడు ప్రశాంత్కు భార్యగా, మీ ఇంటి కోడలుగా మరి నాగేశ్వరరావు గారు, రజనీ గారు కుమార్తెను స్వీకరించడానికి మీకు ఇష్టమే కదా? ఇష్టమే. గట్టి చెప్పు. ఇష్టమే. నువ్వు నవ్వట్లా? ఇష్టం. ఏమన్నా చాలలేదా? చెప్పినగా ఏమా? సుబ్బాయమ్మ గారు, నువ్వు అసలు చూడాల్సింది నువ్వే, కేసు ఆయన కాదు. రేపటి నుంచి నీతోనే ఉంది అసలు కథ. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి నాగేశ్వరరావు గారు తమ సమ్మతిని తెలియజేశారు. అలాగనే పరమానందం గారు, సుబ్బాయమ్మ గారు వీరు కూడా తమ సమ్మతి. పరమానందం గారు, మీ అబ్బాయి కుర్చీ పెట్టుకోండి. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ సమస్య ఉంది. పట్టుకున్నారా? నువ్వు పట్టుకున్నావు లేదా? ఓకే. ఇప్పుడు ఆయన మీకు దానం చేస్తున్నాడు. వెరీ గుడ్. ప్రశాంత్, గుర్తుపెట్టుకో, నీ జీవితకాలం చాలా ప్రాముఖ్యమైంది. నాగేశ్వరరావు గారు, రజనీ గారు వాళ్ళు కని పెంచి పెద్ద చేసి తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంది. తన ఊరు వదిలిపెట్టింది, తన తల్లిదండ్రులను వదిలిపెట్టింది, తన బంధువర్గాన్ని వదిలిపెట్టింది. జీవితకాలం నీకు భారీగా ఉండటానికి వచ్చింది. ఓకేనా? ప్రథమ స్థానం నీ జీవితకాలంలో నూతనదే. ఓకేనా? ఈ మాట గుర్తుపెట్టుకో. ప్రథమ స్థానం నూతనకి ఇవ్వాలి ఇక నుంచి. కనుక ఈ బాధ్యత, ఇది చాలా పెద్ద బాధ్యత. తర్వాత నీ ఇంటిని, నీకు క్షేమం, నీ ఇంటికి క్షేమం, నీ వంశాన్ని వృద్ధి చేయడానికి వచ్చిన నూతన. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఆమె నూతనంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతత వదిలిపెట్టావో నూతనం కథ పాత అయిపోద్ది. జాగ్రత్త. అది కాబట్టి ఇది జీవిత కన్యాదానంలో ఉన్న దానం ఏమిటంటే ప్రాణిని నీ చేతిలో పెడుతున్నారు. రైట్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. మీరు కొంచెం నవ్వండి. సీరియస్ పర్లేదు. ఓకే, ఒకసారి చూడండి. గుడ్. రెడీ, స్మైల్. అమ్మా ఇది చూడమ్మా, ఇది చూడాలి ఒకసారి. ఓకే. ఇది నూతన అను నిన్ను ఇది మొదలుకొని నా జీవిత భాగస్వామిగా చేసుకొనిచున్నాను.
మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. చేసుకొనిచున్నాను. మీరు ఆగండి, బి సీరియస్. ప్రశాంత్, నువ్వేమంతా చెబుతున్నావు? మీ ఇద్దరు 90 degreesలో ఉండాలి. రైట్, ఓకే. చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగించునని ఈ చొప్పున జరిగించిన దేవుని ఎదుటను దేవుని ఎదుట సంఘము ఎదుటను సంఘం ఎదుటను దైవ సేవకుల ఎదుటను దైవ సేవకుల ఎదుటను పెద్దల ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. ప్రశాంత్ ఎప్పటి వరకు ఉంటుంది ఈ ప్రమాణం? జీవితకాలం పాపం వచ్చినప్పుడు వెళ్ళిపోదు కదా, తెల్లదు. వెళ్ళదుగా. ఏమై ఉంటావు? నూతనకు భర్తగా ఉంటావు. వెరీ గుడ్, ఓకే, మంచిది. నూతన నొకటి తీసుకున్నాను. వెరీ గుడ్. నూతనాను నేను ప్రశాంతను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘము ఎదుటను దైవ సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. నూతన ఎవరితో ప్రమాణం చేస్తావు? ప్రశాంత్ గారితో. వెరీ గుడ్, చక్కగా చెప్తున్నావు. ఎంతవరకు ఉంటుందమ్మా ఈ ప్రమాణం? జీవితకాలం. వెరీ గుడ్, చాలా సంతోషం. తెచ్చావా? గారిని గట్టిగా తీయండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ దయగలిగిన నామమునకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులను అర్పణగా చెల్లిస్తున్నాము నాయన. ప్రశాంతిని నూతనాన్ని వివాహం అనేటటువంటి బంధము ద్వారా మీరు జతపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానికి గుర్తుగా ప్రభువా ఈ మంగళసూత్రం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చారు. 3 పేటల తాడు త్వరగా విడిపోదని చెప్పి మీరు లేఖనాల ద్వారా సెలవిచ్చిన రీతిగా ఈ మంగళసూత్రమును మీరు దీవించి ఆశీర్వదించండి. ఓకే, మంచిది. ప్రశాంత్ పట్టుకోండి ఒకసారి. ఫేస్ ఇస్తాను అంతేమండి. ప్రశాంత్, బెంగళూరులో నాగేశ్వరరావు గారి ఇంట్లో తీసింది ఈ అమ్మాయి. నేను ఇప్పుడు దాకా ముసుగులో కదంతా, డౌట్ ఏం లేదుగా. చక్కగా నెమ్మదిగా 3 మంది. బంగారు వస్తువులు పట్టరు. నాగేశ్వరరావు గారు, బంగారు వస్తువులు ఎక్కడ ఉన్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో? మంగళసూత్రం పట్టుకాయ, ఆ చేత మంగళసూత్రం పట్టు, ఈ చేత మైక్ పట్టుకో. ఈ మంగళసూత్రం ద్వారా నిన్ను నా పెండ్లి భార్యనుగా నా ఆస్తిలో భాగమునిచ్చి నిన్ను ప్రేమించి నిన్ను గణపరచుటకు పాలి భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. గుడ్. అప్పుడే పై
ఈ ఉంగరమును ఈ ఉంగరమును బ్రాస్లెట్ను బ్రాస్లెట్ను చైన్ను చైన్ను నీకు ధరింపజేయుచున్నాను. నీకు ధరింపజేయ నా శరీరము ద్వారాను నా శరీరము నా ద్వారా ఆస్తి ద్వారాను నా ఆస్తి ద్వారాను నిన్ను గణపరిచి నిన్ను గణపరిచి ఆ జీవిత భాగస్వామిగా భాగస్వామిగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. God bless. దంపతులు నందిగని రాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దంపతులు నందిగని రాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై ఆగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని భారగను చేసి ప్రార్థన చేసి ఆరోగ్యం ఈ బిడ్డల మీ దీవెన కోసం 5 నిమిషాలు. హల్లెలూయా హల్లెలూయా అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్ర ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా. సభంతా కూడా స్తోత్రాలు, స్తోత్రం. దేవుని పిల్లలారా, జీవితంలో ప్రతిష్ట అనేది ప్రాముఖ్యమైనది. వీరిని భార్యాభర్తలుగా ప్రతిష్ట చేస్తున్నాం. అందరూ ఒకసారి ఆమేనండి. ఆమేన్. సభంతా ఆమేనని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. ప్రతిష్ఠించబడటం అనేది ప్రాముఖ్యం. ఈ యవనస్తులైన ప్రశాంత్, నూతన చక్కటి అవగాహనతో, మంచి మనసుతో, ప్రేమతో, ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి కలిగి వీరు ముందుకు కొనసాగారు. ఈ భూమండలపు వీరు కలిసి కొనసాగించబోతున్న ఈ జీవన యానం పరిశుద్ధమైనదిగా, దీవెనకరమైనదిగా, సంతోషకరమైనదిగా, కొరత లేనిదిగా, దేవుని వలన ఆశీర్వదింపబడినదిగా ఉండనట్లుగా
అందరం ఒకసారి ఈ బిడ్డలను ప్రభు చేతులకు అప్పగిస్తూ సంఘముగా రక్షింపబడిన వారుగా, ప్రభు పిల్లలుగా, బంధువులుగా, గ్రామస్తులుగా, స్నేహితులుగా అందరము చేతులెత్తి ఒకసారి వీరిని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం చేద్దాం. స్తోత్రం చేద్దాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాఘనుడు అయిన మా యేసయ్య, ఈ రాత్రి ఇదిగో నాయన అట్లూరి తండ్రి నాయన నూతనను బట్టి చాట్ల తండ్రి కుమారుడు ప్రశాంత్ కొరకై మీకు వందనాలు. అట్లూరి వారికి, చాట్ల వారికి మీరు ఏర్పరచిన ఈ వివాహ బంధము బహుతరములకు శాశ్వత శోభాతిశయము కలిగినదిగా నుండునుగాక. సర్వోన్నతుడా, సర్వశక్తుడా, వివాహ వ్యవస్థను ప్రారంభించిన వారు మీరు. వివాహము ద్వారానే ఈ లోకమును ఇదిగో ముగింపబోతున్నారు మీరు. పరిశుద్ధ వివాహం నాయన పరమానందం గారి కుటుంబానికి, అలాగనే ప్రభువా అట్లూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి, అయ్యా చేరి వచ్చిన బంధువర్గము, స్నేహిత శ్రేభిలాషులందరికీ ప్రభువా ఈ సమాధానం, ఈ సంతోషం శాశ్వతమైనదిగా నుండునుగాక. మీ వలన జతపరచబడిన ఈ పిల్లలు మీ వలనే దీవెనగా నుండునుగాక. ఈ జీవితంలో ప్రభువా ప్రతి సమయంలో మీ చుట్టూ తిరిగి ప్రార్థించినప్పుడు సమీపానికి రండి, వీరిని కనికరించండి, వీరిని ఆశీర్వదించండి, వీరిని గొప్ప చేయండి, వీరిని ఘనపరచండి. మీ ఘనమైన పాత్రలుగా బిడలుగా వీరిని ఉంచమని ఇంతవరకు ఈ వివాహ కార్యక్రమాన్ని అనుకూలమైన వాతావరణం మధ్య, అనుకూలమైన పరిస్థితుల మధ్య సమాధానకరంగా నడిపించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బలమైన హస్తాలకు అప్పగిస్తూ మీ దీవెనలతో నింపమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుచు ప్రభువును, రక్షకుడును, పునరుద్ధానుడును అతి శీఘ్రముగా సమీపించుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామముందు ప్రార్థిస్తూ వేడుచున్నాను పరమ తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ పలుకుదాం. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు, మన పరమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసమును ఈ వివాహమునకు చేరి కూడి వచ్చిన మనకు, అలాగనే చాట్ల వారికి, అట్లూరి వారికి ఏర్పరచబడినటువంటి ఈ బంధమునకును, పరిశుద్ధ వివాహములో జతపరచబడిన ప్రశాంతు నూతనల భవిష్యత్తుకు సర్వశక్తి గల దేవుని కృప సమృద్ధిగా తోడై బహుక్షేమమునిచ్చి వర్ధిల్ల చేయుచు కాపాడి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ఈ కవను నీ కరుణన్ ఆ కరువరం
కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా
ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల
ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. పురుషుల్ని కలిపి మమ తల్లి పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము. దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. We praise you, we praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, we praise you, we praise you. సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలనే అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలనే. కీడైనను లేమైనను వ్యాధైనను బాధైనను విడిపోనిది ఓ ఈ బంధము. జతపరచినాడు ఆ దైవము. విడిపోనిది ఓ ఈ బంధము. జతపరచినాడు ఆ దైవము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం
రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
మోక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము
నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రా. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా. ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ